తీసుకో అక్క. ఏంటిది? చూడక్క. హాయ్. ఈ పనికి ఎన్ని డబ్బులు ఇచ్చారు? డబ్బులేం ఇవ్వలేదు. ఇవ్వలేదా? మీరు పోస్ట్ మ్యాన్ పనిచేస్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరు ఈజీగా బుట్టలో పడేయలేరే, మరి ఇదెలా జరిగింది? మాకు మ్యాజిక్ చూపించారు. ఓ అదా సంగతి. చూడండి, మ్యాజిక్ చేసేవాళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడంలో ఎక్స్పర్ట్స్. మీరు అలాంటి వాళ్ళని నమ్మకండి. ఉండండి, మీ ఇద్దరు అక్కడ వెళ్ళి పని చేయండి. ఒకసారి పెన్ ఇస్తారా? ఇదిగో అమ్మా, అంతా అర్థమైంది కదా? దీన్ని తీసుకెళ్ళి ఆ మ్యూజిషియన్కి ఇవ్వండి. దానికన్నా ముందు మీరు ఒక పని చేయాలి. నీకిమ్మని అక్కిచ్చిందన్నయ్య. గుడ్ మార్నింగ్ మల్లిక. నీ గురించి వెయిట్ చేస్తున్నాను. దేని గురించి? ధ్రువ పెళ్లి గురించా? అవును. కంగ్రాచ్యులేషన్స్ మల్లిక. నీ కొడుకు ఇష్ట ప్రకారం తనకి వసుంధరతో పెళ్లి చేస్తున్నందుకు. ఏం మాట్లాడుతున్నావు రాజీవ్? వసుంధర నా ఇంటి కోడలు అవ్వడం ఏంటి? నీ కొడుకు ఎస్టేట్లో అందరి ముందు తనని పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేశాడంట. ఒక్క మాట కూడా నేను అడగకుండానే. అంతేకాదు, తనకి పిఏగా కూడా అపాయింట్ చేశాడంట. అది కంపెనీలో ఎవరితో డిస్కస్ చేయకుండా. నేను తనతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావో పోట్లాడతావో నీ ఇష్టం. ధ్రువ వసుంధరని పిఏ చేసుకుంటాడో పెళ్లి చేసుకుంటాడో తనిష్టం. మధ్యలో నా కూతురుని లాక్కండి. ధ్రువ అనుకుంటే సరిపోదు. వాడి పెళ్లిని నిర్ణయించాల్సింది నేను రాజీవ్. నీ కొడుకు పెళ్లిని నిర్ణయించే అధికారం నీకుంది, కానీ నా కూతురు పెళ్లి నిర్ణయించే హక్కు మాత్రం నాకు లేదా? ఇదెక్కడ న్యాయం మల్లిక? గ్రీష్మ ధ్రువాని ఇష్టపడ్డానని నాతో చెప్పింది రాజీవ్. నీ కొడుకు కూడా వసుంధరని ఇష్టపడ్డానని ఎస్టేట్లో అందరి ముందు చెప్పాడు కదా.
మాటలు రావటం లేదు కదా? ఒక్కసారి నా కూతురు వైపు నుంచి కూడా ఆలోచించు. ఈ పెళ్లి జరిగాక మీ అబ్బాయి మోసం చేశాడంటూ ఎంతమంది ఆడపిల్లలు వస్తారో ఊహించగలవా? రాజీవ్, ఇది మన ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. మాట్లాడడానికి నాకు ఇంకేం లేదు. నువ్వే ఏ అమ్మాయితో ఏం మాట్లాడాలో ఇప్పటినుంచే లిస్ట్ రాసుకో. వస్తాను. నాన్నా, టాబ్లెట్ వేసుకున్నావా? కొంచెం కాఫీ పెట్టమంటావా? వద్దమ్మా. అరే, ఆశ్చర్యంగా ఉంది సార్, మీరు మా ఇంటికి రావడం. నా అనుకున్న మనుషులు ఇక్కడే ఉంటే రాకుండా ఎలా ఉంటాను? కూర్చోండి బాబు. పర్లేదు, కూర్చోండి బాబు. పర్లేదు. రండి. పర్లేదు పర్లేదు. వసీదు పట్టుకో. కూర్చోండి బాబు, కూర్చోండి. అమ్మా, బాబు తాగడానికి ఏదైనా తీసుకురా అమ్మా. ఆయన తాగేవి మన ఇంట్లో ఉండవు నాన్నా. అంటే అంకుల్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ముందు నన్ను ఆశీర్వదించండి. ఏంటి మీరు చేస్తున్న పని? అంకుల్, నేను మొదటగా మీకు చెప్పాలి, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ చెప్పాను. నేను వసుంధరని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే తనని బాగా చూసుకుంటాను. తనతో కూడా మాట్లాడి చెప్పండి. అమ్మా, నేనేం సమాధానం చెప్తాను ఆయనకి తెలుసు. అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. అంకుల్, మీరు నన్ను మీ కొడుకులాగా అనుకోవాలి. అయ్యో, అది నా అదృష్టం బాబు. మీ మంచి మనసు అందరికీ రావాలి. వెళ్ళొస్తాను అంకుల్. వసుంధరా, వెళ్ళొస్తాను. అమ్మా, మర్యాద కోసమైనా బాబు గారిని కారు వరకు దింపిరా. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. వెంటాడి వేధిస్తుందే తెలియనివో పరిచయమే నీడలా చేరి ఆటేదో ఆడిస్తుందే ముసుగులలో కపటమే వలయేదో విసిరేసి రంగులు మార్చే లోకం వీధిన పడలే ధర్మం పాచికలాడే న్యాయం నీతి నియమం. జాగ్రత్త వసుంధరా. ఏంటి
నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నావా? నులు కప్పి తిరిగే పాడేరా కప్పట్టదారి కప్పట్టదారి. అంకుల్, వసుంధర్ని పెళ్లి చేసుకోవడానికి మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు మా అమ్మకి ఈ విషయం చెప్తాను. అమ్మ మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడుతుంది. ఏ దారి ఎటు పోతుందో తర్వాత మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. వెళ్ళొస్తాను అంకుల్. అయ్యో బాబు, వసుంధర, రేపు ఆఫీస్కి టైంకి వచ్చాయి. బాయ్. పరుగులకై గమనమే మసకల్లై కనిపిస్తే రాహు నవ్వే కాలం మోసము ఏదే రాజ్యం న్యాయం ఆడే జూతం లోకం తీరే ఎంతే కళ్ళలు నింపి కోపం గుండెలు దాచి స్వార్థం బుద్ధునిలాగా నవ్వే వారేరా కప్పట్టదారి. బాయ్ వసు. తనకి పిఏగా కూడా అపాయింట్ చేశాడంట. అది కంపెనీలో ఎవరితో డిస్కస్ చేయకుండా. ఏది మనదనుకుంటా ఏది కాదను ధ్రువ వసుంధరని పిఏ చేసుకుంటాడో పెళ్లి చేసుకుంటాడో తనిష్టం. మనసుకు ఏమని మధ్యలో నా కూతురుని లాక్కండి. ఎంతకని దిగిపోతా ఎంతకని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. హలో, ఏంటండి వాయిస్ డల్గా ఉంది? మీ నాన్నన్న మాటలే గుర్తొస్తున్నాయి. మీరేమైనా ఆటే ఇలా మాట్లాడారా డాడీ? తప్పులేదు, నా కొడుకు చేసినవి కదా తనన్నవి. ఏం జరిగిందండి? ధ్రువ ఆ వసుంధరని పిఏగా అపాయింట్ చేశాడంట. వాడిదంతా ఆపాలంటే ముందు నీ మనసులో ఉన్నది తనకి చెప్పాలి. మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడాలి. దానికి ముందు నీ డిసిషన్లో ఎలాంటి మార్పు ఉండదని నువ్వు నాకు కన్ఫర్మ్ చేయాలి. ఇది నేను అఫీషియల్గా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఆంటీ, ఏదేమైనా నేను ధ్రువానే పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే నేను వాడికి వెంటనే రమ్మని ఫోన్ చేయాలి. ఓకే ఆంటీ. ఓకే. సార్,
ఈరోజు ఈవినింగ్ 4 PM లేబర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది సార్. ఓకే మేడం, ఇంకేముంటాయి? అంతే సార్. ఫైల్ ఇస్తే నేను వెళ్తాను. అమ్మా, నువ్వు ఆఫీస్లో ఉన్నావా, ఎస్టేట్లో ఉన్నావా? ఆఫీస్లో ఉన్నానమ్మా. వెంటనే మన ఇంటికి రా. ఎందుకమ్మా? క్వశ్చన్స్ అడగద్దు, ఇంటికి రా. రా అంటే రావాలి. ఓకే అమ్మా, వస్తాను. సరే, ఉంటాను. వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ వార్నింగ్ ఇస్తున్నట్టుంది. ఏదో జరిగింది. ఏం జరుగుంటుంది? ధ్రువ ప్రతాప్ హియర్. సార్, మిమ్మల్ని ఒకసారి కలవాలి. నీకు పర్మిషన్ అవసరమా? ఇందాక ఆట బాగుంది కదా. అమ్మ ఫోన్ రాకపోతే కంటిన్యూ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చాయి. నువ్వా? ఏంటి, ఇంకెవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అదేం లేదు. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇలా హఠాత్తుగా వచ్చేసావు? ఇప్పుడు కంపెనీ వైస్ చైర్మన్ గారు మా ఫోన్లు ఎత్తడం మానేశారు. మీకు మమ్మల్ని కలవాలనిపించకపోయినా మాకనిపిస్తుంది కదా. మిస్ అయ్యావా నన్ను? అస్సలు అలా కనిపించట్లేదు. ఆల్రెడీ ఒక షాక్లో ఉంటే నువ్వు వచ్చి రెండో షాక్ ఇచ్చావు. ఫస్ట్ షాక్ ఇచ్చింది ఎవరు? అమ్మ మెమో ఇచ్చింది. వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. విషయం కూడా చెప్పలేదు. వచ్చాక డిస్కషన్ చేస్తాను అనింది. దాని గురించి ఆలోచిస్తున్నా. ఈలోపు నువ్వు వచ్చేసావు. ఓకే, నేను కాలేజ్ దారిలో డ్రాప్ చేస్తాను, పద. కాలేజ్ కాదు కానీ దారిలో ఏదైనా రిసార్ట్. నో వే. బుద్ధిగా కాలేజ్కి వెళ్ళి చదువుకో. ప్రస్తుతానికి టెంపరరీ సస్పెన్షన్లో ఉన్నా. ఫీజు ఇంకా కట్టలేదు. నీకెన్నిసార్లు చెప్పాను నాకు ముందే రిమైండ్ చేయమని? హలో. సారీ సార్, టుడే వైస్ చైర్మన్ సార్ ఈస్ హ్యావింగ్ ఎ బిజీ స్కెడ్యూల్. యా. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ అరేంజ్ అపాయింట్మెంట్ ఫర్ టుమారో? ఇదిగో చెక్. ఫీజు పే చేయి. థ్యాంక్స్. ఇప్పుడే వెళ్తున్నావా? ఇప్పుడే. నేను వస్తాను. పద. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్, రేపు మీకు ప్లాంటేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్తో మీటింగ్ అరేంజ్ చేశాను సార్. నైనా, షీఈ్ వసుంధర, మై పర్సనల్ అసిస్టెంట్. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అంత సరిగ్గా లేదు. విలేజ్లో మాట్లాడినట్టుంది. అంబిషియస్ పర్సన్కి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం పెద్ద విషయం కాదు. ఇప్పటి వరకు తనకి ఎక్స్పోజర్ లేదు. బట్ ఐఎమ్ షూర్ తను చాలా అచీవ్ చేస్తుంది. వసుంధర, నేను ఇంటికి వెళ్తున్నాను. అమ్మ రమ్మంది. మరి మీటింగ్ సార్? ఈవినింగ్ మీటింగ్ నా ప్లేస్లో నువ్వు హ్యాండిల్ చెయ్యి.
భయపడకు, నువ్వు డీల్ చేయగలవు. మిగతావి క్యాన్సిల్ చేసే, నేను వెళ్ళాక కాల్ చేస్తాను. ఓకే సార్. మీ ఇద్దరికి చాలా అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది. బై ద వే, విపుల్ చెప్పిన చిలక ఈ పిల్లేనా? నైనా స్టాప్ ఇట్. కాదు, పని పిల్లని చెప్పాడే, నువ్వు పియ్యని చేసావా? లెట్స్ లీవ్ ఇట్ నైనా. హలో, యా స్పీకింగ్. యా ఏంటి వయ్యారి, చాలా వగలిపోతున్నావు. మేడం, చాలే, నీ ఓవర్ యాక్షన్ ఆపు. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. మీరంతా ధృవతో ఒకరోజు పడుకున్నాక సర్దుకొని పోయేవాళ్ళు. ధృవ 5 ఏళ్ల నుంచి నాతోనే రిలేషన్లో ఉన్నాడు. నువ్విచ్చిన సుఖానికి సెక్రటరీని చేసుంటాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి అడిగాడంట. మరి అదెందుకు చెప్పలేదు? దయచేసి నా కూతురికి దూరంగా ఉండు. పోయే ప్రాణానికి కాస్త ఊపిరిపోయి. గ్రీష్మ, ఏదైనా స్కిట్ కోసం రిహార్సల్ చేస్తున్నావా ఏంటి? పెళ్లి చూపుల సీన్కి. సీన్ కాదు, నిజమైన పెళ్లి చూపుల తంతే. నువ్వు గ్రీష్మని పెళ్లి చేసుకోబోతున్నావు. బావా